హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, దశరథ మహారాజు స్వర్గస్థులు కాగానే రాజు లేని రాజ్యం నీరు లేని నది వంటిదని ద్విజులు ఇక్ష్వాకు వంశ యోగ్యుడైన వారిని రాజసింహాసనంపై కూర్చోబెట్టాలని వశిష్ఠ మహర్షికి సూచించారు. దశరథ మహారాజు భరతునికి రాజ్యం ఇచ్చారు కనుక మహర్షి కేకయ రాజ్యంలో ఉన్న భరతునికి దూతల ద్వారా వర్తమానం పంపించాలని నిశ్చయం చేశారు. రాముడు వనాలకు వెళ్ళాడని కానీ మహారాజు మరణించారని కానీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోమని దూతలకు చెప్పారు. దూతలు కైకేయ రాజ్యం వెళ్ళి నైనిహాల్లో ఉన్నటువంటి భరతునికి సందేశం అందించడానికి వెళ్ళారు. ఉదయం భరతుని కలిసి ఏర్పాటు చేశారు అక్కడ వారు. తెల్లవారుజామున భరతునికి ఓ భయంకరమైనటువంటి పీడకల వచ్చింది. గోమయంతో నిండినటువంటి గోతిలో పడిపోయినట్టు, తైల ద్రోణిలో మునిగిపోతూ తైలాన్ని త్రాగుతున్నట్టు ఆ భయంకరమైన కళ చూసి భరతుడు కలత చెందాడు. కలత చెంది శత్రుఘ్నుడితోటి అయోధ్యలో ఏదో భయంకరమైన ఉత్పాతం జరిగిందని కంగారు పడుతున్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు అశ్వపతిని యుధాజిత్తుని కలిసి వారికి కానుకలు సమర్పించి భరత శత్రుఘ్నుల దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. ఏమిటి ఇలా వచ్చారు అని చెప్పి భరతుడు అడిగినప్పుడు రాజగురువు వశిష్ఠ మహర్షి మంత్రులు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారని చెప్పారు. వెంటనే భరతుడు, మహారాజు బాగున్నారా? సీతారాములు, లక్ష్మణులు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు అందరూ క్షేమమే కదా అని అడిగాడు. వారందరూ కూడా అందరూ క్షేమమే, వారంతా మీ శుభమా అడిగారు, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పడంతో భరత శత్రుఘ్నులు తాతగారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని తమ పరివారంతో నైనిహాల్ నుండి అయోధ్యకు రథాలపై ప్రయాణం చేసి బయలుదేరారు. వీరంతా అయోధ్య వచ్చేటప్పటికి అయోధ్య అంతా నిస్తేజంగా కనిపిస్తోంది. ఎవరి మొహంలోనూ కూడా ఉత్సాహం లేదు. దుశ్శకునాలు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో పోగొట్టుకున్న వాటిలా కనిపిస్తున్నారు. శత్రుఘ్న, ఏంటి దుశ్శకునాలు ఎలా కనిపిస్తున్నాయి? అంతా క్షేమమే కదా, మహారాజు క్షేమమే కదా అనుకుంటూ రథాలు దిగి వీళ్ళు మొట్టమొదటిగా దశరథ మహారాజు భవనానికి వెళ్ళారు. భవనం అంతా శూన్యంగా కనిపించింది. భటులు ఎవరి మొహంలోనూ కూడా ప్రసన్నత లేదు. ఆ వెంటనే తల్లి కైకేయి భవనంలో కానీ దశరథ మహారాజు ఉన్నారేమో అని తల్లి భవనానికి భరతుడు వచ్చాడు. అక్కడ కూడా తండ్రి లేడు. కానీ తల్లిని చూడగానే నిర్ఘాంతపోయాడు. ఏంటమ్మా మీరు ఆభరణాలు లేకుండా ఉన్నారు, ఏం జరిగింది అసలు అని అడిగేటప్పటికి, నాయన, పుట్టినవారు ఎప్పుడైనా సరే గతించాలి కదా, నీ తండ్రి గారికి కూడా అదే జరిగింది అని చెప్పేటప్పటికి తండ్రి మరణం విని వెంటనే అతను దుఃఖంతో కూర్చుండిపోయాడు. తల్లి మంచి మాటలు చెప్పి ఊరడించిన తర్వాత, అమ్మ, అన్నయ్య తండ్రి గారి అంత్యేష్టి కార్యక్రమాలు పూర్తి చేసి ధన్యుడయ్యాడు. తండ్రి గారు నాకేమైనా
సందేశం ఇచ్చారా? ఏం జరిగింది అసలు? అన్నగారికి కబురు పంపు, నేను వచ్చానని చెప్పు అని చెప్పి అనేటప్పటికీ, లేదమ్మా, రాముడు కూడా వనాలకు వెళ్ళాడు, 14 సంవత్సరాల వనాలకు వెళ్ళాడు, సీతాలక్ష్మణులు కూడా అతన్ని అనుసరించారు అని చెప్పి కైకేయి మాత ఎప్పుడైతే చెప్పిందో భరతుడికి నిశ్చేష్టుడైపోయాడు. వనాలకు వెళ్ళడం అంటే ఏదైనా తప్పు చేసిన వాళ్ళని వనాలకు పంపించేవారు ఆ కాలంలో. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఏం జరిగిందమ్మా చెప్పు అని అడిగేటప్పటికి, ఏమీ లేదు, నీ తండ్రి గారు రామునికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు, కానీ నేను 2 కోరికలతో నీకు రాజ్యాన్ని, రామునికి వనవాసాన్ని వచ్చేటట్టుగా చేశానని చెప్పి కైకేయి మాత అంటుంది. అదేంటమ్మా అలాగే చెప్తున్నారు మీరు? మా అన్నదమ్ముల నలుగురిలోనూ రాముడు మిమ్మల్ని చాలా ఎక్కువ ప్రేమగా చూస్తాడు కదా, మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తాడు కదా, అలాంటి రాముణ్ణి అరణ్యాలకు ఎలా పంపించారు మీరు అని అడిగాడు. లేదు నాయన, ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క కోరిక మీద ఇదంతా జరిగింది. ఇంతకన్నా నేను ప్రస్తుతం ఏమి చెప్పలేను అని చెప్పి అనడంతో, లేదు, ఏదో జరిగింది, అసలు విషయం ఏదో జరిగింది, మీరు నా దగ్గర దాస్తున్నారు అని చెప్పి అక్కడి నుండి భరతుడు కౌసల్య మందిరానికి వెళ్ళాడు. భరతుడు అయోధ్య వచ్చాడన్న మాట అంతఃపురంలో అంతా వ్యాపించింది. ఆ వెంటనే కౌసల్య మాత, భరతుడు ధర్మమూర్తి, దూరదృష్టి కలవాడు, ఇక్కడ జరిగిన విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతాడు అని చెప్పి భరతుడు గురించి సుమిత్రతోటి మాట్లాడుతూ ఉన్నంతలోనే ఈలోగా శత్రుఘ్నుని తీసుకుని భరతుడు కౌసల్యామాత భవనానికి వచ్చాడు. ఏం జరిగిందమ్మా అని అడిగేటప్పటికీ, లేదు నాయన, తల్లిదండ్రులిద్దరూ అతని కోరిక మీదే పంపించారు అని చెప్పడంతో, లేదు, ఏదో కుట్ర జరిగింది రాజభవనంలోనూ, రాజబంధువులు ముందు నుంచి కూడా భరతుడే రాజు కావాలనే భావంతో ఉన్నారు, ఏమి జరిగిందో మొత్తం మీద మీరు దాస్తున్నారు, కానీ రాజు మాత్రం అయోధ్యకు రాముడే, అదే మన వంశాచారం. అంతేకాకుండా రాముడు పెద్దవాడు మాత్రమే కాదు, మా అందరికన్నా బుద్ధిమంతుడు, తెలివైనవాడు, గొప్ప పరిపాలకుడు అని చెప్పి భరతుడు అంటాడు. ఇలా వీరి మధ్య ఈ విధంగా మొత్తం జరుగుతూ ఉంటుంది. ఈలోగా వశిష్ఠ మహర్షి కబురు చేస్తారు. ముందు తండ్రి గారి యొక్క అంత్యేష్టి కార్యక్రమాలు మనం పూర్తి చేయాలి. మీ 4 పుత్రులు లేని కారణంగా ఆయనను తైలద్రోణిలో పడుకోబెట్టి ఉంచాము అని చెప్పి, ఆ వెంటనే ఆయనకు తైలద్రోణి నుండి దశరథ మహారాజు యొక్క శరీరాన్ని బయటికి తీసి స్నానాదులు అది చేయించి వేదోక్తానుసారముగా ఆ అంత్యేష్టి కార్యక్రమాలను పూర్తి చేయిస్తారు. ఆ రకంగా ఆ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ తరువాత రాజుగా భరతుణ్ణి ఒప్పించడం కోసం అందరూ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. హరి ఓం.